అసలే హైదరాబాద్ రెగ్యులర్ రూట్లో రెగ్యులర్గా వెళ్ళడమే పెద్ద నరకం. అలాంటిది ఒక ఇంపార్టెంట్ రూట్లో రద్దీగా ఉండే దారిలో వన్ వే పెడితే ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ హెల్. జూబ్లీ హిల్స్లో కేబీఆర్ పార్కు చుట్టూ ఇవాల్టి నుంచి వన్ వే విధానం అమల్లోకి వచ్చింది. అంటే పార్కు చుట్టూ ఒకే దారిలో ఒకే వైపు వాహనాలు ప్రయాణించాలి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే వన్ వే ట్రాఫిక్ అమలు చేస్తున్నారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం నేపథ్యంలో వన్ వే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికే వన్ వే పెట్టామని పోలీసులు చెప్తున్నప్పటికీ మొదటి రోజే దారుణంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు తికమక పడుతూ గందరగోళానికి గురవుతున్నారు. వన్ వే రూట్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ 13 లైన్లు చేంజర్లు, 10 ఎగ్జిట్లు ఏర్పాటు చేశారు. 2 సార్లు వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్లు, సైన్ బోర్డులు పెట్టారు. అయినప్పటికీ వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. దాదాపు 2 ఏళ్ల పాటు వన్ వే ట్రాఫిక్ విధానమే ఉంటుంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. కేబీఆర్ పార్కు చుట్టూ వాహనాల రాకపోకలను సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. కొత్త ట్రాఫిక్ విధానానికి వాహనదారులు సహకరించాలని సిటీ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా ఈ కొత్త ట్రాఫిక్ విధానం వన్ వే 100 ప్రాబ్లమ్స్ అన్నట్టుగానే కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ సందీప్. ఇవాళ చూసినట్టయితే కేబీఆర్ పార్కు చుట్టూతో ఎంతలా ట్రాఫిక్ జామ్ అయిందో చూసాము. నిజానికి అక్కడి నుంచి అసలు వాహనాలు కదలట్లేదు. ఒకే దారిలో ఒకే వైపు చేశారు కేబీఆర్ చుట్టూతా. సో ప్రస్తుత సిచ్యుయేషన్ ఇలా ఉంది. దాదాపు 2 ఏళ్ల పాటు ఇలాగే ఉంటుందని కూడా చెప్పడం జరిగింది కదా. రైట్, మొత్తానికైతే ట్రాఫిక్ జామ్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇవాళ నుంచి అమలు చేశారు 360 డిగ్రీస్ రొటేషన్ కేబీఆర్ పార్కు పరిసరాలతో మొత్తం కూడా చేసినటువంటి సిచ్యువేషన్. వన్ వే ఏర్పాటు చేయడంతో మరో మార్గంలో వచ్చేటువంటి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటారు. ఒక్కసారి మనము ఈ ప్రాంతంలో చూద్దాం ఎంత ట్రాఫిక్ జామ్ జటం కొనసాగుతుందో. ఎందుకంటే ఒక వ్యక్తి పంజాగుట్ట నుంచి ఇప్పుడు చెక్ పోస్ట్ రావాలంటే దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పట్టినటువంటి సందర్భం ఇవాళ కనిపిస్తోంది. అంటే అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి మరి తదుపరి ప్రణాళికలైతే పోలీసులు సిద్ధం చేయనట్టు మనకు అర్థమవుతోంది. ఒక్క వన్ వే రూట్లోనే ఉంచారు. ఉదాహరణకు ఒక వ్యక్తి పంజాగుట్ట నుంచి రావాలంటే చెక్ పోస్ట్కు రావాలంటే దాదాపు గంట సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే తిరిగి వెళ్ళాలంటే 2 గంటలు పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ను నిలిపివేస్తున్నారు. మనం చూడొచ్చు పోలీసులు కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో కూడా పోలీసులు ఇవాళ దీనికి సంబంధించిన ట్రయల్స్ ఇప్పటికే నిర్వహించినప్పటి నేపథ్యంలో ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. మనం చూసినటువంటి ఈ ప్రాంతంలో సహజంగా రెగ్యులర్గా వెళ్ళేటువంటి వాహనాలు ఇవాళ కొన్ని కిలోమీటర్ల కొలది అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సిచ్యువేషన్. ఒక్కొక్కరు అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే దాదాపు 10 గంటలకు రావాల్సిన సిచ్యువేషన్. తిరగలేకపోతున్నాం, అదంతా జామ్ అయింది, పెట్రోల్ అయిపోయింది ఈ తిరుగుడు కన్నా. మీరు చూసి జరా మంచిగా చేయండి. రైట్, వాహనదారులు స్వయంగా వాళ్ళే చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. ఉదాహరణకు ఒక వ్యక్తి లిమిటెడ్ పీరియడ్లో వాళ్ళు వస్తూ ఉంటారు పెట్రోల్తో, కానీ నా పెట్రోల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్, మేము ఇలా పనిచేయాలనేటువంటి సందర్భాన్ని ఒక వాహనదారు ఇప్పుడు మనకు చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఒక అత్యంత గందరగోళమైన సిచ్యువేషన్. పోలీసులు ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేసేది లేదు. ఎందుకంటే వన్ వే మార్గాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ వన్ వే రూట్లో వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా. ఒక
కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్కే దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్. ఒక్కసారి మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో చూడొచ్చు. ఉదాహరణకు ఇసాఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కు రావాలంటే కేవలం 5 నిమిషాల జర్నీ. కానీ ఇవాళ నుంచి అది 3 గంటలకు 2 గంటలకు కూడా చేరుతోంది. అంత దారుణమైనటువంటి సందర్భం కనిపిస్తోంది. మొత్తంగా ట్రాఫిక్ జామ్ అత్యంత దారుణం. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇంతకుముందు మనతో మాట్లాడారు, ఒక వాహనదారుడు పిలిచి మరీ మాట్లాడారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనుభవాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందో మనకు అర్థమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాల్సింది పోయి కేవలము 1 వే మార్గాన్ని ఏర్పాటు చేయడము, ఇలాంటి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఒకే రహదారిలో వెళ్ళడము, ఒకే రూట్లో రావడము, అలాగే ఒక వ్యక్తి వారి సంస్థకు చేరుకోవాలంటే కేవలం 15 నిమిషాలు పడుతుంది. కానీ ఇవాళ నుంచి మాత్రం వాళ్ళు చేరుకోవాలంటే దాదాపు గంటన్నర సమయం పడుతోంది. మరి ఇంత దారుణమైనటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఈ 1 వే ఒక అంతకు మంచి అయినప్పటికీ కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటువంటి వాళ్ళకు మాత్రము అత్యంత దారుణం. మరి ఇవాళ అయితే ఇప్పటికే 2 సార్లు ట్రయల్స్ నిర్వహించారు. ఆ ట్రయల్స్ నిర్వహించినప్పటికీ కూడా పూర్తిగా విఫలమైంది. మరి ఇవాళ చూడాలి సాయంత్రం వరకు మళ్ళీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది. మరి సాయంత్రం ఖచ్చితంగా వాహనదారుల నుంచి ఆగ్రహ జ్వాలలు అయితే వెల్లువెత్తుతాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తి ఇవాళ 15-20 కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి సందర్భం. మరి సాయంత్రం అయితే ఖచ్చితంగా ఈవినింగ్ అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటువంటి వ్యక్తులైతే ఇంకా తీవ్ర ఆగ్రహంతో ఉంటారు. ఎందుకంటే గంటలో వెళ్ళేటువంటి వ్యక్తులు 4-5 గంటలు పడుతుందంటే మామూలు మాటలు కాదు. మరి చూడాలి ఇంకా ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పోలీసులపై ఇప్పటికే ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఒకందుకు అంటే వర్క్ జరుగుతున్నప్పటికీ అండర్ ఫ్లైఓవర్లు కావచ్చు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నప్పటికీ కూడా 2 సంవత్సరాల పాటు ఇదే విధంగా కొనసాగితే మాత్రము చాలా తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి వాహనదారులకు, అలాగే వెళ్ళేటువంటి వ్యక్తులకు, ఉద్యోగస్తులకు, చిన్న వ్యాపారులకు, ప్రతి ఒక్కరికి కూడా అత్యంత దారుణమైనటువంటి సందర్భం ఉంటుంది. చూడొచ్చు ఇంత దారుణమైన ట్రాఫిక్ జామ్. ఒక సహజంగా వెళ్ళేటువంటి రహదారి ఇది 2 నిమిషాల్లోనే క్లియర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు 10-15 నిమిషాల పాటు ఒకే చోట ఉండడము, కేవలం 4 వెహికల్ని అనుమతించి మళ్ళీ తర్వాత వెంటనే సిగ్నల్ పడడము, ఇటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి దీనికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఏమైనా పునరాలోచిస్తారా పోలీసులు, లేదంటే ఇదే 2 సంవత్సరాల పాటు కొనసాగబోతుంది అనేది మనకు తెలియాల్సి ఉండగా, మొత్తానికి ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది, వర్షాకాలం కొనసాగుతోంది. ఒకవేళ వర్షం పడితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తిగా నిలిచిపోయేటువంటి నేపథ్యం. మరి చూడాలి ఏం చేస్తారు పోలీసులు. ఇవాళ ట్రయల్ రన్ ఇప్పటికే నిర్వహించినప్పటికీ ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. సజ్జనర్ గారు ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించి మరి తాము చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి చూడాలి ఏం జరుగుతుందనేది. సునీత. రైట్ సందీప్.